దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ఆయనకు పెట్టబడిన పేరు ఏమిటో ఆలోచన చేద్దాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కనికరము, నీ ప్రేమ, దయ మా పట్ల చూపించి మరొక నూతన దినము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. నీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. నీ వాక్యము మేము చదివి ఉండగా వాటిని దీవించండి. చదవబోయేటువంటి లేఖన సత్యాలు కూడా దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు, సేవకులను సరిచేసే ఈ నీ మాటలు మా ద్వారా మీరు వినిపిస్తున్నందుకై స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము జకరియా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇవి ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లలో ఇదొక పేరు. నెంబర్ వచ్చేసి 16. 16వ పేరు. 16వ పేరు ఏమిటి? ఆయన పేరు అంటే సిగురు అని రాయబడింది. సిగురు. సిగురు అంటే లేత మొక్క అని. సిగురు అంటే మనకు అర్థమైన విషయము కదా. చింత సిగురు, దాన్ని మనము వాడుకుంటాం. సిగురు అంటే లేత మొక్క, లేదా ఆ కొమ్మకు చివర్లో వచ్చేటువంటి ఆకులు, ఆ పూత, దాన్ని చిగురు అని అంటాం. చిగురు అంటే మరి ఇట్లోకి చెప్పుకోవచ్చునేమో కదా. మరి మన పండ్లకు ఉన్నటువంటి కింద చిగుర్లు అనే మాట కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కాదు, కానీ ఈ చిగురు అనేటువంటి ఆ పేరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు పెట్టబడిన పేరు. అది మనము గుర్తుంచుకోవాలా. ఆయనే ఇలాగన్నాడనమాట. ఏమన్నాడు? సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అని అన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకించాల, వినాలి కూడా, చదవాలి కూడా. మరి మీరు ఆ వాక్యము చూడండి ఒకసారి.
చిగురు అను నా సేవకుని అన్నాడు కదా. యెహోషువ ఇతర యాజకులు ప్రవచనాత్మకమైన సూచనలు, వీరంతా దేవుని సేవకుడైన సిగురు లేక కొమ్మకు ముంగుర్తులుగా మనకు వీళ్ళు కనిపిస్తారు, లేదా ఆయన మనకు కనిపిస్తాడు అనే మాట బైబిల్ చెబుతూ ఉంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము చదవాలి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 2వ వచనములో, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును, ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ 2వ వచనాన్ని మనం చూడగా, యెహోవా చిగురు, ఇది మెస్సియా క్రీస్తుకు మరొక బిరుదు. ఆయన దావీదు గోత్రములో నుండి ఒక చిగురుగా వస్తాడు. గమనించండి మాట. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన దావీదు గోత్రములో నుండి ఒక చిగురుగా వస్తాడంట. ఎలా వస్తాడు ఆయన అంటే 11వ అధ్యాయము 1వ వచనం, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము చూడాలి. యెస్సై మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును అనే మాట వ్రాయబడి ఉంది. యెస్సై మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనే మాట ఇందులో మనము చూడగలుగుతున్నాం. వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అంటే, ఈ అంకురము యేసుక్రీస్తు. ఈ అంకురము యేసుక్రీస్తు చేత పరిపాలించబడే మహిమాన్వితమైన భవిష్యత్తు రాజ్యము గురించి యెషయా రమ్యంగా వివరిస్తున్నట్టుగా మనం చూస్తాం. నజరేతు అనే పేరు ఏ మూలం నుండి వచ్చిందో అదే మూలం నుండి అంకురము అనే అర్థాన్నిచ్చే ఎబ్రీ పదము నుండి ఈ పేరు వచ్చినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తాం. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి, చూడండి. మరి యేసును నజరేయుడు అని పిలిచినారు, అవునా? నజరేయుడైన యేసు అని ఆయనను పిలిచినారు అనే మాట మనకు బైబిల్లో చాలా మాటలు కనిపిస్తాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనములోను, అవునా? ఇలా చూసుకుంటూ పోతే కనుక మనకు కనిపిస్తున్నాయి. తర్వాత మనకు అర్థమయ్యే మాట అంటే, నజరేతు వాడు అని కానీ, అంకురమునకు చెందిన వ్యక్తి అని కానీ మరి అయ్యుండవచ్చు. దావీదు తండ్రి యెస్సై అనే మాట మనకు కనిపిస్తుంది. యెస్సై కుమారుడు దావీదు కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి మాటలు కూడా బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతాము అనే విషయాలు ఇందులో మనం గమనించాలి. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనములో, 53వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించి చూడగా, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు అని దేవుని వాక్యమైన బైబిల్ చెప్తూ ఉంది. అంటే యేసుక్రీస్తుని గురించి యెషయా ప్రవక్త ఈ 53వ అధ్యాయంలో వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, అవునా? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను అన్నమాట ఉంది. ఎండిన భూమిలో లేత మొక్క
మొలవగలుగుతుందా? మొలుస్తుందా? ఏమాత్రం కూడా మొలవదు. ఎండిన భూమిలో లేత మొక్క మొలవదు, అసాధ్యం అది. ఎందుకంటే అది ఎండిపోయిన భూమి. వాన పడితే ఆ భూమి చల్లబడుతుంది, ఆ మెత్తని భూమిలో నుంచి లేత మొక్క మొలుస్తుంది. కానీ యేసు ప్రభు నుంచి రాయబడిన మాట, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన్ని ఈ లోకములో అతి దీనమైన పరిస్థితుల్లో ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. ఆయన వచ్చిన సమయంలో ఈ భూమిపై గొప్ప ఆధ్యాత్మిక దారిద్ర్యము ఉందని ఆయన చెప్పినట్టుగా మనం ఆలోచన చేయవచ్చు. అవునా? ఆయన తన బహిరంగ పరిచర్యను ప్రారంభించడానికి ముందు బాప్తిసమిచ్చే యోహాను ప్రజలకు మేలు కొల్పడము ఇక్కడ మనము చూడగలుగుతాము అనేటువంటి మాటలు ఇందులో కనిపిస్తుంది. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అనే మాట బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. మెస్సియాకు ఈ లోక సంబంధమైన వైభవం, భౌతిక మరి ఆకర్షణ ఆయనకు లేదు అనేది బైబిల్ పండితులు మనకు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ఆయన ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడు. ఆయనకు స్వరూపం లేదు, ఆయనకు సొగసు లేదు. అవునా? అలాంటి దేవుణ్ణి, అలాంటి వ్యక్తిని మనం అతన్ని చూచి, ఆయనను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అనే మాటలు కనిపిస్తాయి. 3వ వచనం చూడగా, అతడు తునీకరింపబడిన వాడును, ఆయన మనుషులందరూ లేదా మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనులని వాడు గాను ఉండెను. అతడు తునీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి అనే మాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి అతడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తృణీకరింపబడిన వాడైనాడు, మనుషుల వలన విసర్జింపబడిన వాడు అయినాడు, వ్యసనాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించువాడుగా, మనుషులు చూడనులని వాడుగా ఉండెను. అతడు తునీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతుమి అని అంటాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించినాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిశ్చయముగా ఆయన మన రోగాన్ని భరించినాడు, మన రోగమును ఆయన తీసుకున్నాడు. అవునా? రోగం ఎవరిది అంటే మనది. అది పాప రోగం, శరీర రోగం కాదు. శరీర రోగాన్ని మనమే భరించాలా, దాన్ని మనమే పోగొట్టుకోవాలా. కానీ ఇది పాప రోగం. అవునా? పాప రోగానికి మందు లేదు. యేసు రక్తమే ఆ పాప రోగాన్ని పోగొడుతుంది, కడిగి వేస్తూ ఉంది. అవునా? ఏ సబ్బు పాపరోగాన్ని పోగొట్టదు. ఈ పాపరోగానికి అసలు మందే లేదు. యేసు రక్తమే పాపరోగాన్ని కడిగి వేస్తుంది, పాపరోగాన్ని పోగొడుతుంది అనేది దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన మన రోగమును భరించినాడంట, మన వ్యసనములను వహించినాడంట. ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమనొందిన వాడుగాను మనం అతనిని ఎంచితిమి అనే మాట కనిపిస్తుంది. దేవుడే అతన్ని బాధించినాడు. అవునా? దేవుని వలన బాధింపబడిన వాడుగా అనే మాట కనిపిస్తుంది. దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఆయన బాధించినాడు, ఆయన శ్రమ పెట్టినాడు. అవునా? శ్రమల గుండా వెళ్ళినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ భూమి మీద జీవించినటువంటి
33 సంవత్సరాలు గుడక ఆయన శ్రమల గుండనే వెళ్ళిపోయినాడు. ఆయన పుట్టినప్పుడే ఆయనకు శ్రమ కలిగింది. అవునా? ఆయన పుట్టినప్పుడే ఆయనను చంపాలని హేరోదు ప్లాన్ వేసినట్టుగా మనం చూస్తాం. అవునా? ఆయన జన్మ మొదలుకొని ఆయన మరణం వరకు, శిలువ మరణం వరకు గుడక ఆయన శ్రమలను అనుభవించినాడు అనేది దేవుని వాక్యం మనకు చెబుతుంది. 5వ వచనం చూడగా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడంట. అతిక్రమ క్రియలు మనవి, గాయాలు ఆయనకైనాయి. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అన్న మాట కనిపిస్తుంది. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మానవులమైన మనకు స్వస్థత కలిగింది. మనం బాగుపడ్డాం. దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినాడు అనేది ఈ 5వ వచనం మన జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. 6వ వచనం చూడగా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద, యెహోవా మనందరి దోషమును, మనందరి పాపమును యేసుక్రీస్తు మీద మోపినాడంట. దేవుడే మోపినాడు యేసుక్రీస్తు మీద. అవునా? నీ భారం యెహోవా మీద మోపుము. అవునా? ప్రభువే అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు మీద మన పాప భారాన్ని మోపినాడు అనేది వాక్యం చెబుతుంది. ఆయన మోసాడు. యెరూషలేం మొదలుకొని గొల్గొతా కొండ మీద వరకు ఆయన మన పాప భారాన్ని మోసినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మోసినాడన్నమాట బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. చాలా వచనాలు మనకి ఇందులో కనిపిస్తాయి అనే మాటలు కూడా మనము గుర్తు చేసుకోవాలి. రండి, మనం చదువుకున్న లేఖన భాగానికి వచ్చేద్దాం. జకరియా గ్రంథము, ఆ మాటలు మనం చదువుకుందాం మరోసారి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము వచనం 8. మరోసారి ఆ మాట చదవాలి. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా, సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఇలా వాక్యం చెబుతూ ఉంది. 11వ అధ్యాయం చదివినామా? వచ్చిన మొదటి చదువుకున్నామా? తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇర్మియా గ్రంథం 23:5. ఇర్మియా గ్రంథము మాట చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చూడాలి. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. విందాం జాగ్రత్తగా. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చినాడంట, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అన్నాడు. నీతి చిగురు అనే మాట రాయబడింది. క్రీస్తుకు పూర్వము 586లో దావీదు రాజరిక వంశం నిర్మూలమైనప్పుడు రాజరికంగా దావీదు వంశంలో చిగురు అంతమైందట. అది అంతమైపోయింది. అయితే దేవుడు దావీదు వంశంలో నుండి నీతి చిగురు అనే ఒక
రాజును పుట్టిస్తానని వాగ్దానం చేసినాడు. ఈ రాజు చివరికి ఏది మంచిదో, ఏది న్యాయమైనదో దాన్ని సంపూర్తిగా జరిగిస్తాడు అనేది మనకు జకర్యా గ్రంథం 3:8 మనం చదువుకున్నాం. ఈ ప్రవచనం మెస్సయ్య గారనున్న యేసుక్రీస్తునకు ఇది సూచనగా ఉంది అనేది బైబిల్ పండితులు జ్ఞాపకాన్ని తీసుకుని వస్తారు. రెండవదిగా ఆయన తీర్పు, ఆయన రెండవ రాకడ తర్వాత భూమిపై ఆయన 1000 ఏళ్ల పరిపాలనకు ముందు పూర్తి అవుతుంది అనేది కూడా వారు తెలియజేశారు. మూడవదిగా ఆయనకు యెహోవా, అందుకు యెహోవా మనకు నీతి అని పేరు, మనకు నీతి అని పేరు. అవునా? 6వ వచనం చూడండి. 6వ వచనంలో ఇర్మీయా గ్రంథం 23:6లో అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అనే మాట కనిపిస్తూ ఉంది. శేషించిన విశ్వాసులు ధర్మశాస్త్రం పైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారై అగుపడతారు అనే మాట బైబిల్లో మనం చూస్తాం. అందుని బట్టి మరి ఈ మాట ఫిలిప్పీ పత్రిక 3:9 మనము చదవగలుగుతాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించి చూడగా వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి అతడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అని పౌలు భక్తుడు జ్ఞాపకానికి తీసుకొచ్చినాడు. జాగ్రత్తగా వినాలి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, అవునా, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అని పౌలు భక్తుడు జ్ఞాపకానికి తెచ్చినట్టుగా దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. యెహోషువ శుద్ధుడవుతూ, ఈ మాట గుర్తుపెట్టుకోండి, యెహోషువ శుద్ధుడవుతూ పూర్వ పవిత్రతను తిరిగి పొందుతూ ఉన్న ఆ సమయంలో యెహోవా దూత అనే మాట వ్రాయబడి ఉంది. యెహోవా దూత అంటే క్రీస్తు నిలిచి ఉన్నాడు. యెహోవా దూత అంటే క్రీస్తు నిలిచి ఉన్నాడు. క్రీస్తు నిలిచి ఉన్నాడు. యెహోవా దూత క్రీస్తుగా పాత నిబంధనలో కనిపిస్తాడు. ఆయన నిలిచి ఉన్నాడు అనే మాటలు ఇందులో చూస్తాం. ఎక్కడ? 5వ వచనం చూడండి ఒకసారి. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగ పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. యెహోషువకు అలంకరణ చేస్తూ ఉండగా యెహోవా దూత అనగా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ నిలిచి ఉన్నాడంట. అక్కడ నిలిచి ఉన్నాడంట. అదే దేవుని వాక్యం చెప్పే మాట. కాబట్టి ఇప్పుడు ఆయన సిగురుగా గుర్తించడం మనం చూస్తాం. పాప పరిహారార్థ బలిగా మన పాపాలకు పరిహారం చేసి విమోచన సాధించే కొమ్ముగా ఆయన వస్తాడు అని మనము యెషయా గ్రంథం 53 మొదటి 6 వచనాల్లో మనం చూడగలిగినాం. లోక పాపముల లేదా లోక పాపాల మరి ఆ పిడిగుద్దులను తాను ధరించి మన స్థానములో మరణించడం ఆయన ద్వారా సాతాను ఓడించబడతాడన్నమాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన మరణం వలన మనము జీవిస్తాము అనే వాక్య భాగం ఇందులో మనకు కనిపిస్తుంది. ఆయన మరణం సాతాను యొక్క ఓటమికి కారణమైంది.
సాతాను ఓడిపోయినాడు. ఆయన మరణపు ముళ్ళు విరిచాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి మృత్యుంజయుడై 3 దినములు లేచినాడు అనేది వాక్యం చెబుతుంది. అందును బట్టి ఆ సిగురు ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనము గుర్తించగలుగుతూ ఉన్నాం. ఆ సిగురే మన పాప భారమునంతా మోసినాడు. ఆ సిగురే శిలువలో ఆయన మరణించినాడు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించినాడు. ఆయన యందు మనం నీతి కావాలని, మనం పరిశుద్ధులం కావాలని, మనం పవిత్రులం కావాలని, మనము ఆయన రాజ్య వారసులు కావాలని ఆయన మన కోసమై ఆయన మరణించి తిరిగి లేచినాడు. కాబట్టి ఆయనకు ఉన్న పేరు ఏంటంటే సిగురు అనే మాట మనము ఈ దినమందు ధ్యానము చేసినాం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఇంకా విశ్వాసం బలపడాలని, విశ్వాసం ఉంచని వారు విశ్వాసం ఉంచాలని వాక్యం చెబుతుంది. అవునా? విశ్వాసం ఉంచిన వారు వాక్యం చేత విశ్వసించబడి బలపడాలా, విశ్వాసం ఉంచని వాడు క్రీస్తు యేసు రక్షకుడని, ఆయన మన కోసం మరణించి మన కోసం సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మి విశ్వసించి మరి ప్రభువును సొంత రక్షకుని చేసుకోవాలని వాక్యము చెబుతుంది. ఆ విధంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. విన్న మా హృదయాల్లో కార్యం జరిగించండి, పాపికి రక్షణ కలిగించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ